తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ మహిళలందరికీ కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళల త్యాగాలను, శక్తిని కొనియాడుతూ ఓ ఆసక్తికరమైన సందేశాన్ని విడుదల చేశారు. అమ్మ, భార్య, సోదరి, కుమార్తె, పిన్ని ఇలా ప్రతి రూపంలోనూ మనల్ని కంటికి రెప్పలా కాపాడే మాతృమూర్తులందరికీ వందనాలు సమర్పించారు. అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళామూర్తుల సహనానికి, శక్తికి పాదాభివందనం చేశారు. మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొత్తపేట నియోజకవర్గ అక్క చెల్లెమ్మలందరికీ కూడా నా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ సమాజంలో మహిళల పాత్ర మరువలేనటువంటిది. మహిళలు ముందంజ వేస్తేనే అభివృద్ధి చెందుతాయి, సమాజం అభివృద్ధి చెందుతుంది. ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి వర్యులు మోడీ గారు ఈనాడు ఎన్డీఏ కూటమి తరఫున మహిళల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టి ముందడుగు వేస్తా ఉన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టోలో సూపర్ 6 లో భాగంగా అనేక కార్యక్రమాలు మహిళల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టడం జరిగింది. మహిళలకి గ్యాస్ సిలిండర్లు కానీ, స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం కానీ అనేక కార్యక్రమాలు మహిళల కోసం అమలు చేస్తూ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అందరూ కూడా ముందడుగు వేయాలనే విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించుకుంటూ మహిళల అభ్యున్నతి కోసం నాడు ఈ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తూ ఉంది. సమాజంలో సగం మహిళలు ఉన్నారు, అందుకే ఆకాశంలో సగం మహిళలు అంటూ ఉంటాం మనం. మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు చేస్తున్న కృషిని అందుకుని మహిళలు ఈనాడు తమ కుటుంబాన్ని తీర్చిదిద్దుకుంటూ, పిల్లల్ని తీర్చిదిద్దుకుంటూ, కుటుంబాలు అభివృద్ధి చెందే విధంగా చైతన్యవంతులై ముందడుగు వేస్తూ ఉన్నారు. ఈ మహిళా శక్తి మరింత అభివృద్ధి చెంది భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని తీర్చిదిద్దాలని కోరుకుంటూ మరొకసారి నా హృదయపూర్వక అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సనాతన ధర్మ పరిరక్షణ కోసం భీమవరం నుండి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు భక్తులు మహాపాదయాత్ర చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం నోడూరు జంక్షన్ నుండి వేమన ఏడుకొండల ఆధ్వర్యంలో నెలమూరు, నవడూరు, కొనితివాడ ఇతర గ్రామాల నుండి 200 మంది పైగా భక్తులతో ఈ పాదయాత్ర ప్రారంభమైంది. సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని పిలుపునిస్తూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు వర్ధిల్లాలని ఈ పాదయాత్ర చేస్తున్నట్లు భక్తులు చెప్పారు. గతంలో విజయవాడ, చిన్న తిరుపతి, వాడపల్లి వెంకన్న ఆలయానికి పాదయాత్రగా వెళ్లామని, ఇప్పుడు అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మహాపాదయాత్రగా వెళ్తున్నట్లు వేమన ఏడుకొండలు తెలియజేశారు. పవిత్రమైన అంతర్వేది పుణ్యక్షేత్రానికి పాదయాత్ర బయలుదేరుతున్నాము. మా పాదయాత్రలో ఇది 4వ పాదయాత్ర మాది. గతంలో 3 పాదయాత్రలు పూర్తి చేసి ఉన్నాము. మొదటి పాదయాత్ర ద్వారకా తిరుమల, 2వ పాదయాత్ర విజయవాడ ఇంద్రకీలాద్రి, 3వ పాదయాత్ర కోనసీమ ఓడపల్లి, ఈ 4వ పాదయాత్ర అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి బయలుదేరుతున్నాం. ఈ యాత్ర యొక్క పరమార్థం ఏంటంటే, మేము సనాతన ధర్మాన్ని నలుగురికి ప్రచారం చేస్తానికి, సంస్కృతి సంప్రదాయాలను వెలుగులో తీసుకొస్తానికి ఈ మహాపాదయాత్ర చేస్తున్నాం. ఈ పాదయాత్ర
ఒక ప్రయాణమే కాదు, ఓర్పు, సహనం, భక్తులతో కూడింది ఇది. ఈ మహాపాదయాత్ర ద్వారా యువత కూడా భక్తి మార్గంలో నడిచి సంస్కృతి సంప్రదాయాలని వెలుగులో తీసుకురావాలని, తర్వాత నా పిలుపు కొరకు ఎంతమంది వచ్చిన భక్తులకి, పెద్దలకి, అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ మహాపాదయాత్ర ద్వారా మన అందరికీ మంచి జరగాలని లక్ష్మీనరసింహ కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవలు నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. श्री विष्णु ब्रह्मणे नमः। ओम विष्णवे नमः। ओम पुरुषाय नमः। ओम सच्चाय नमः। ओम अच्युताय नमः। ओम अनिरुद्धाय नमः। जगन्मंजाय नमः। ओम गोविंदाय नमः। ओम शाश्वताय नमः। ओम शेषाद्रिनिलयाय नमः। ओम देवाय नमः। ओम मधुसूदनाय नमः। ओम अमृताय नमः। ओम माधवाय नमः। ओम कृष्णाय नमः। श्रीनिवासाय मंगलम् मंगलम गोविंदाय वणीयवनात्मने चक्रवर्ती धनुराय फलभूयाय मंगलम वेद वेदांतवेद्याय जगत्कामनमोक्ते वेदमंगलमाय वेंकटरमण गोविंद अमंगलमुड़ा वेंकटरमण गोविंद गोविंद श्रीनिवास श्री वेंकटेश गोविंद। మావోయిస్టు కీలక నేత గణపతి లొంగిపోవాలని, ఆయనకు ఆర్థిక, ఆరోగ్య భద్రత కల్పిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని బంజారా హిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి సమక్షంలో 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మావోయిస్టులపై అవకాశం ఉన్న కేసులను ఎత్తివేస్తామని తెలియజేశారు. లొంగిపోయిన వారికి ఆర్థిక, ఆరోగ్య భద్రత ప్రభుత్వానిదేనని అన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు లేవనెత్తే ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఆయుధాలతో మావోయిస్టులు లొంగిపోవడం చరిత్రలో ఇదే మొదటిసారి అని గుర్తు చేశారు. నేను వారికి సూచన చేసిన రాష్ట్ర స్థాయిలో మేము చేయగలిగిన అంశాలను మేము పరిష్కరించగలము. ఇందులో కేంద్ర ప్రభుత్వం పాత్ర కూడా ఉన్నది. నక్సలిజం అనేది ఒక తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాలేదు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఒడిశా కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, మహారాష్ట్రలో కొంత భాగం, కర్ణాటకలో ఇంకొంత భాగం, వివిధ రాష్ట్రాలలో నక్సలిజం వ్యాపించి ఉన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కల్తీని ఈ కేసులో వైసీపీ ముఠా అడ్డంగా దొరికిపోయిన తప్పుడు ప్రచారాలు చేస్తోంది. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు. భగవద్గీత గురించి మాట్లాడే నైతిక హక్కు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకి లేదు. మండిపడ్డ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. లొంగిపోయిన మావోలు లేవనెత్తిన సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్న తెలంగాణ సీఎం రేవంత్. ఆర్థిక, వైద్య సాయం అందిస్తామని ముఖ్యమంత్రి హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.